మహిళలకు 33% వర్ధిల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, సిద్ధమ్మక్క గారి నాయకత్వం, సిద్ధమ్మక్క గారి నాయకత్వం, సిద్ధమ్మక్క గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. శ్రీరామ్ బాబు గారి నాయకత్వం, శ్రీరామ్ బాబు గారి నాయకత్వం. ఈరోజు 2026 మహానాడు సందర్భంగా 33% మహిళలకు మన లోకేష్ బాబు చేసినందుకు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తము మహిళా లోకమంతా కూడా చాలా సంతోషిస్తుంది. అలాగే ప్రతి ఒక్కటి కూడా మహిళలకే ప్రాధాన్యం ఇస్తూ ప్రతి దాంట్లో కూడా మహిళలు భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈరోజు చేసినందుకు కూడా అందరూ కూడా చాలా హర్షధ్వానాలతో హర్షిస్తున్నారు. కావున లోకేష్ బాబుని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే మన పిల్లల జీవితాలు కూడా ముందుకు బాగా కొనసాగుతాయని కూడా ఈరోజు ఈ సభాముఖంగా కూడా తెలుపుతున్నాం. ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మన పిల్లలని ఏ దారిలో తీసుకురావాలని ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్ళ కన్నా గవర్నమెంట్ స్కూల్లోనే ఈరోజు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఏది కావాలన్నా కూడా చేస్తున్నారు. దానికి కూడా ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా కొన్ని కూడా చేసే కూడా ఆసక్తిగా ఉన్నారు. మహిళా లోకాన్ని ముందంజలో నడిపిస్తారని కూడా ఆయన అన్నందులకు కూడా అభినందనలు. అలాగే మా మహిళా ఎమ్మెల్యే రాప్తాడ పరిటాల సునీతమ్మకు కూడా అయినందుకు కూడా మేము సంతోషిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామంటే మా అక్క చొరవ వల్లే ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా అక్కదారిలో నడుస్తున్నాం కాబట్టి మేము కూడా ఇక్కడ దాకా వచ్చి ఈరోజు మేము ఇవన్నీ కూడా చేయడానికి కూడా కారణమయ్యింది. కానీ దానికి కూడా అక్కగారిని కూడా మేము ఎప్పుడూ మర్చిపోమని కూడా పరిటాల సునీతమ్మ అక్కగారిని ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పి కూడా మేము కూడా చెప్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నిన్న మొన్న జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో మా గౌరవ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న గారు తాత అడుగులో జాడలో గత మా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కూడా మహిళల్ని ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. ఆస్తిలో సమాన హక్కు, పద్మావతి యూనివర్సిటీ విద్య కోసం ప్రాధాన్యత ఇచ్చారు. ఈరోజు అదే బాటలో నడుస్తూ కేంద్ర ప్రభుత్వంలో గత నెలలో అంటే 17-18 తారీఖులో కేంద్ర పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం తెలపడానికి చాలా మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. మిగతా పార్టీలు తెలపకపోయినా మహిళా బిల్లు ఆ రోజు వెనక్కి వెళ్ళింది. అయితే మరి మహిళా బిల్లు పెట్టినప్పుడు కేంద్రంలో మహిళా బిల్లు ఆమోదం పొందకున్నా మా తెలుగుదేశం పార్టీ మహిళలకి 33% మేము ఇస్తాము అని మా నారా లోకేష్ అన్న గారు మా ఆంధ్రప్రదేశ్ మహిళలకి కూడా ఈ వార్త చెప్పడం చాలా శుభ వార్త మాకు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళా లోకమంతా కూడా జై తెలుగుదేశం అని నినాదంతో జై కొడుతున్నారు లోకేష్ అన్న గారికి. స్థానిక ఎన్నికల్లో ఇలా చట్టసభల్లోకి మాకి 33% ఈరోజు తీసుకురానని హామీ ఇవ్వడం అది మా గౌరవ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సార్ కూడా ఆమోదించడం మాకి హర్షించదగ్గ విషయం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.